ఇప్పుడే వస్తాను. హలో శిఖ. శ్యామ్, నువ్వు చెప్పిన విజువల్స్ తీశాను. ఆ రోజు రూబిన్ సెల్ బయట గోడ పక్కన ఒక కార్ నిలబడింది. అప్రాక్సిమేట్ గా డెత్ జరిగిన వెంటనే ఆ కార్ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. డ్రైవర్ అండ్ నంబర్ ప్లేట్ కనిపించలేదు, బట్ ఇట్స్ ఎ బ్లూ హోండా సిటీ కార్. హలో హలో సామ్. శిఖ, నేను తర్వాత కాల్ చేస్తాను. రైట్. కేసు చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి. మీరు కాస్త అలర్ట్గా ఉండాలి. ఓకేనా? సార్, ప్రాబ్లం ఏంటి? మన సర్కిల్ గారి కూతురు ఎవరో కిడ్నాప్ చేశారట. హలో కంట్రోల్ రూమ్, సౌత్ జోన్ స్ట్రైట్ చేయమని చెప్పండి. సాధారణంగా ఎన్ని గంటలకు స్కూల్ బస్ వస్తుంది? హౌస్ యువర్ వైఫ్ టేకింగ్ ఇట్? బాధపడకండి, వి విల్ ఫైండ్ హర్. డోంట్ వరీ, హలో కనపడదాం. ఓకే ఓకే మేడం, స్కూల్ వ్యాన్ వచ్చేంత వరకు పాప మొబైల్ గేమ్ ఆడుతూ ఉందంట. మొబైల్ అక్కడెక్కడా లేదని మన వాళ్ళందరూ అంటున్నారు. ఓకే, కానీ చాలా సార్లు వాళ్ళ అమ్మ ఫోన్ బ్యాగ్ లో వేసుకొని తీసుకెళ్లేదని అందరూ అంటున్నారు. అందుకని దట్ మీన్స్ వి నీడ్ టు ట్రేస్ ద జిపిఎస్. కమ్ ఆన్. నువ్వు లేచావా? ఫేమస్ సామువేల్ జాన్. నువ్వు మా వెనకాల చాలా దూరం పరిగెత్తావు కదా, ఆ పరుగు ఇక్కడతో ఆగిపోతుంది. ఇది ఈ బండి ఇక్కడికే 4 పిల్లల్ని చివరిగా తీసుకొచ్చింది. ఎప్పుడో నువ్వు. ఇది సిటీకి చాలా దూరంలో ఉన్న ఒక అడవి ప్రాంతం. ఇక్కడ నుంచి 5 నిమిషాల దూరంలోనే వెస్ట్ మోర్ హాస్పిటల్ ఉంది. ఆ రితికా కూతురికి చాలా రోజులుగా కౌన్సిలింగ్ జరిగేది అక్కడే. నాయన ఒంటరిగా వచ్చినప్పుడే ఈ 4 హత్యలు జరిగాయి. సరేనా? అది ఎలాగో తెలుసా? నువ్వు నీ కుటుంబము మర్చిపోయిన ఒక పేరుని చెప్పనా? నవ్య. నవ్య జేవియర్. నీ పేరు? నవ్య. ఈ ప్రపంచం రితికా నమ్మేట్టు ఆ అమ్మాయి చనిపోలేదు సామ్. నువ్వు ఇప్పుడు చూసిన వీడియో
తనదే నయనతో కలిసి పుట్టిన నవ్య సేవియర్. నీకు అర్థమవుతుందా సామ్? సీరియల్ కిల్లర్ రూబన్ కాదు, పోలీస్ ఆఫీసర్ రుతిక సొంత కూతురని ఈ క్లిప్ చెప్తుంది. ఏ తప్పు చెయ్యని నన్ను రుతిక ప్రపంచం ముందు దోషించేసింది. నా కుటుంబం, నా ఆశలు నాశనం అయ్యాయి. అందుకేరా 13 ఏళ్లు నిండిన తన కూతురు సీరియల్ కిల్లర్ అవ్వాలి. అది చూసి నిస్సహాయ స్థితిలో ఉన్న ఆ రుతికాన్ని నేను చూడాలి. అలా ఊహిస్తున్నావా? నేను చచ్చినా కూడా రుతికాని తన ఇద్దరు కూతుర్లని నువ్వు కాపాడలేవురా. ఎవరున్నారా నీ వెనకాల? ఆ? కాసేపు ముందు మా వెనకాల అన్నావు కదా. ఒక కుక్కలాగా కేసి వెనకాల తిరిగి కూడా ఎవరు అసలైన అంత కూడా నువ్వు తెలుసుకోలేకపోయావు సామ్. తెలుసుకోలేవు కూడా.